అరకులో ఈ స్కూల్ ఎప్పుడొచ్చింది, ఇక్కడ ఇంత పెద్దగా కార్పొరేట్ స్కూల్ ఎవరు పెట్టారు అని ఆగి అక్కడ ఉన్నటువంటి నేమ్ ప్లేట్ చదివిన తర్వాత ప్రభుత్వం నిర్వహిస్తున్నటువంటి ఒక రెసిడెన్షియల్ స్కూల్ ఈ స్థాయిలో ఉంటుందా అని ప్రతి ఒక్కరూ ఆశ్చర్యపోతున్నారు. ఎస్, ఈ వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత విద్యా వైద్యానికి చాలా పెద్దపీట వేస్తున్నాం. మారుమూల గిరిజన ప్రాంతంలో ఉండేటటువంటి పిల్లలు కూడా విద్య వైపు అడుగులు వేయాలి, ఉన్నతమైన చదువులు చదువుకోవాలి. ఒకప్పట్లాగా వాళ్ళ జీవితాలు ఉండకుండా వాళ్ళ లైఫ్లో ఒక సూపర్ మిరాకిల్ చేంజెస్ కావాలి అనే ఒక ఉద్దేశంతో అరకులో చాలా వరకు డెవలప్మెంట్ అయితే మనం చూస్తూ ఉన్నాం. సో అలాగే ఈ డెవలప్మెంట్లో భాగంగానే ఇటు విద్యా దీవెన వరకు కానీ, అమ్మ ఒడి ఇలాంటి పథకాల వరకు కూడా వస్తే సో అరకులో చాలా వరకు విద్యార్థుల సంఖ్య పెరిగిందని చెప్పుకోవచ్చు. ఇప్పటి వరకు కొండ ప్రాంతాలపైన ఆధారపడి జీవనం సాగించేటటువంటి కుటుంబాల్లో చాలా వరకు చదువుకు దూరం అయ్యి కిలోమీటర్లు ప్రయాసతో స్కూళ్ళకి వెళ్ళలేక, లేకపోతే హాస్టల్స్లో ఉండి చదువుకోలేని పరిస్థితిలో చాలామంది తల్లిదండ్రుల వెనకాతలే తమ బాల్యాన్ని గడిపేసిన పరిస్థితులు అనేకం మనం గతంలో చూసాం. కానీ ఇప్పుడు ఇది చాలా స్పెషల్ అట్రాక్షన్ స్కూల్ అని చెప్పాలి. ఎందుకంటే ఇంత బ్యూటిఫుల్ ఒక అద్భుతం మనకి రోడ్డుపైనే కళ్ళకు కట్టినట్లు కనపడుతోంది. అరకు వచ్చిన వాళ్ళు ఎవరైనా ఈ స్కూల్ ఒక్కసారి ఆగి చూడాలి అనేలాగా ఇంత అట్రాక్ట్ చేస్తున్నటువంటి ఈ రెసిడెన్షియల్ స్కూల్ నిజంగా కార్పొరేట్ స్కూల్స్ని కూడా ధీటుగా 10 ఎకరాల విస్తీర్ణంలో ఎంత స్పేషియస్లో ఈ రెసిడెన్షియల్ స్కూల్ నిర్మాణం జరిగిందంటే చాలా హ్యాట్స్ ఆఫ్ చెప్పొచ్చు. ఒక రకంగా చెప్పాలంటే మనకు అక్కడ భోజనశాల కూడా కనపడుతోంది. సరే, ఇదంతా బయట మనకి కనిపిస్తున్నటువంటి అద్భుతం. మరి లోపలికి వెళ్ళిన తర్వాత అసలు ఇక్కడ నిజంగా ప్రభుత్వం చేసిన ఎఫర్ట్కి వర్కౌట్ అవుతోందా, ప్రభుత్వ ఆలోచన నెరవేరుతోందా? సో బయట మనం చూడటానికి అద్భుతంగా కనబడుతున్న ఈ రెసిడెన్షియల్ స్కూల్లో స్టడీ ఎలా ఉంది, పిల్లల పేరెంట్స్ ఎలా ఉన్నారు, వాళ్ళ అభిప్రాయాలు ఏంటి, పిల్లల చదువు ఎలా ఉంది, ఇవి కూడా మనం అడిగి తెలుసుకున్న తర్వాత అప్పుడు మీరు కూడా జడ్జ్ చేయొచ్చు. రండి. మాకు టీచర్స్ చాలా బాగా క్లాసెస్ చెప్తారు. 24 hours క్లాసెస్ స్టడీసే కూర్చుంటాం. నేను కూడా ప్రైవేట్ స్కూల్ నుంచి ఇక్కడ వచ్చాను, కానీ అక్కడికన్నా ఈ స్కూల్ ఇంకా బాగుంది. టీచర్స్ కూడా చాలా బాగా క్లాసులు చెప్తారు. ఇంకా గేమ్స్ ఉంటుంది, గేమ్స్ కూడా ఆడుతున్నాం. గేమ్స్ కబడ్డీ ఆడుతున్నాను. ఇంకా చాలా బాగా మా సార్ కూడా బాగా స్పోర్ట్స్ నేర్పిస్తారు. మేము సెలెక్షన్స్ వేసి ఇంకా చాలా ప్రైజులు కూడా మా స్కూల్ వాళ్ళు తీసుకొచ్చాము. ఓకే. సో అంటే మీకు ఫిజికల్ యాక్టివిటీస్ కూడా చాలా బాగున్నాయి కదా, గేమ్స్, పెద్ద గ్రౌండ్, అంతా ఫెసిలిటీస్ అన్నీ బాగున్నాయా? మీరు బాగా చదువుకోవడానికి బాగున్నాయి అన్నీ. అలా ఫుడ్ కూడా ఇంకా చాలా బాగుంది. మా వార్డెన్ మేడం కూడా బాగా పెడతారు. ఏట్ కావాలన్నా అదే, ఎవరికైనా బాగాలేదన్నా వెంటనే హాస్పిటల్కి తీసుకెళ్తారు. అక్కడ ఇంకా ఎక్కువ సదుపాయాలు లేదంటే ఇంకా అరకు వ్యాలీ హాస్పిటల్కి తీసుకెళ్తారు. ఇప్పుడు ఇంగ్లీష్ మీడియం కదా ఇక్కడ కూడా మీరు కంటిన్యూ అవుతోంది. ఇంతకు ముందు కూడా ప్రైవేట్ స్కూల్లో చదివావు కదా, సో అక్కడికి ఇక్కడికి నీలో ఇంకా ఇక్కడ బాగా మంచి ఇంప్రూవ్మెంట్ ఉందా? అవును టీచర్, అక్కడికన్నా ఇక్కడే బాగుంది. అంటే అక్కడ అంకుల్ చెప్పినట్టు అక్కడ మార్నింగ్ వెళ్ళేసి మళ్ళీ ఆఫ్టర్నూన్ వచ్చేవాళ్ళం. ఇక్కడ ఇంకా బాగుంది. ఇక్కడ 24 hours స్టడీ ఉంటుంది. స్టడీ అనేసి కష్టపడి చదవట్లేదు, ఇష్టపడి చదువుకుంటున్నాను. వెరీ గుడ్. సో ఏం అవ్వాలనుకుంటున్నావు? నేను డాక్టర్ అవ్వాలనుకుంటున్నాను. డాక్టర్ అంటే మా పేరెంట్స్ అందరు డాక్టర్ అయితే బాగుంటారు, మన ఊర్లో ఎవరు డాక్టర్ అవ్వేవాళ్ళు లేరు, నువ్వు అయితే బాగుంటుంది, పెద్ద డాక్టర్ అయితే మాకు చూసుకోవడానికి బాగుంటుంది అంటారు. ఏ ఊరమ్మా నీది? సోవా. ఇక్కడ నుంచి ఎంత దూరం? ఇక్కడ నుంచి ఇంకా చాలా దూరం ఉంటుంది, అల్లకొండ వెనకాల ఉంటుంది మా ఊరు. దూరం వెళ్ళి రోజు స్కూల్కి ఇబ్బంది పడడం వల్ల ఇక్కడ హాస్టల్ ఉండడం వల్ల బాగా చదువుకుంటున్నారు? అవును, ఇక్కడ బాగా చదువుకుంటున్నాను. అలాగే మా పేరెంట్స్కి ఏం కష్టం రాకుండా నేను అలా చూసుకోవాలని బాగా చదువుకొని బాగా డాక్టర్ అవ్వాలి అనుకుంటున్నాను. ఆల్ ది బెస్ట్, నువ్వు డాక్టర్ అవ్వాలి. థ్యాంక్ యూ. ఓకేనా? సో మరి ఇంత మంచి ఎన్విరాన్మెంట్, నువ్వు బాగా చదువుకోవాలని ఇంట్రెస్ట్ ఉంది, డాక్టర్ అవ్వాలని ఒక గోల్ ఉంది. సో ఇంట్లో పేరెంట్స్ కూడా మీకోసం వర్రీ అవ్వకుండా చాలా మంచి ఫ్రెండ్లీ అట్మాస్ఫియర్లో ఇక్కడ చదువుకుంటున్నావు కదా, థ్యాంక్స్ చెప్పాలంటే ఎవరికి చెప్పాలనుకుంటున్నావు? థ్యాంక్స్ చెప్పాలంటే మా ఫాదర్కి థ్యాంక్స్ చెప్పాలనుకుంటున్నాను. నేను పెద్ద డాక్టర్ అవుతే ఒకవేళ ఫస్ట్ ఆ ట్రీట్మెంట్ అంటూ మా డాడీకి ఇవ్వాలనుకుంటున్నాను. అవునా? వెరీ గుడ్. ఓకే. సో ఇంతకు ముందు మరి నువ్వు అప్పుడు ప్రైవేట్ స్కూల్లో ఎందుకు చదివావు? అప్పుడు కూడా గవర్నమెంట్ స్కూల్స్ ఉన్నాయి కదా? అప్పుడు ఉన్నాయి, కానీ అప్పుడు నాన్న పెద్ద స్కూల్కి చదువుకోవాలి పెద్దగా అంటే అందరూ ఊర్లో చాలా చిన్న చిన్న స్కూల్లో చదువుకున్నారు. కానీ నా కూతురు పెద్ద స్థాయికి అదే బాగా చదువుకోవాలి, మా ఊర్లో అదే మా జిల్లా ఫస్ట్ రావాలని అలా చదివించేవారు. కానీ ఇప్పుడు చాలా మా
ఫాదర్కి ఒంట్లో బాగాలేదు, అందుకే మళ్ళీ ఇలా ప్రైవేట్ స్కూల్కి మానించేసి మళ్ళీ గవర్నమెంట్ స్కూల్కి తీసుకొచ్చారు. ఓకే, ఇప్పుడు ఇంట్లో నాన్నగారు హెల్త్ బాగాలేదు, డబ్బులు లేని పరిస్థితి కాబట్టి సో బాగా చదువుకోవాలి, డాక్టర్ అవ్వాలని ఒక ఆలోచన మీ నాన్నగారిది, నీది కూడా. కానీ ఇప్పుడు ఇక్కడ ఇలాంటి ఏరియాస్లో ఇలాంటి రెసిడెన్షియల్ ప్రభుత్వ పాఠశాలలో చదువుకొని నువ్వు డాక్టర్ అవ్వగలను అనే కాన్ఫిడెన్స్ నీలో ఉందా? ఉంది. ఈ హాస్టల్లో చదువుతున్నటువంటి స్టూడెంట్స్ వాళ్ళ పేరెంట్స్ మనతో పాటు ఉన్నారు, ఒకసారి వాళ్ళతో కూడా మాట్లాడదాం. అమ్మ, మీ పాప పేరు, ఏ క్లాస్ చదువుతుంది? జాస్ని 8th క్లాస్. 8th క్లాస్. సో ఎప్పటి నుంచి ఈ కిలో కూడా హాస్టల్లో తను ఉంటుంది? ఇయర్తో 2 years అయింది. సో ఇంతకు ముందు కన్నా ఇప్పుడు న్యూగా షిఫ్ట్ అయింది కదా, ఇది 1 year అవుతుందంట కదా. అసలు ఒక ప్రపంచంలాగా కనబడుతుంది రోడ్డు పైన వెళ్ళే వాళ్ళందరికీ. ఏంటి ఇది, స్కూలా లేకపోతే ఏదైనా కార్పొరేట్ స్కూల్ ఇక్కడ కొత్తగా పెట్టారా అన్న ఫీలింగ్? కానీ ఇక్కడ నుంచి కూడా అడుగుతున్నారు ఎవరైనా? చాలా బాగుందండి, అక్కడికన్నా ఇక్కడ బాగుంది. పాప కూడా బాగానే ఉంది, వాతావరణం అన్నీ బాగానే ఉంది. పాప కూడా బాగానే స్టడీ బాగానే ఉంది. తర్వాత మొన్న గేమ్స్లో తీసుకెళ్లారు, గేమ్స్లో కూడా బాగానే ఫస్ట్ క్లాస్లోనే వచ్చింది అనమాట. బాగానే ఉంది, స్టడీ అన్నీ బాగానే ఉంది, పిల్లలు కూడా బాగానే ఉన్నారు, ఫుడ్ అది కూడా అన్నీ బాగానే ఉంది. ఒక స్కూల్కి ఇంత పెద్ద గ్రౌండ్, 10 ఎకరాలు దాదాపు, ఇది ఒక అంటే లంచ్ రూమ్, అక్కడ భోజనశాల అని కానీ, ఇక్కడ హాస్టల్ దగ్గరికి వెళ్ళి ఆ బోర్డు చదివితే కానీ అది ఒక హాస్టల్ అని ఎవరికి తెలియట్లేదు కదా. కరెక్టేనండి, చాలా బాగుంది. ఇక రోడ్డు పాయింట్ కదా, అన్నీ బాగానే ఉందండి. పిల్లలు స్టడీ కానీ వాళ్ళు వాతావరణం ఇదన్నీ బాగానే ఉంది, చాలా బాగా చదువుతున్నారు, అన్నీ బాగానే ఉంది. మరి టీచర్స్ కూడా బాగానే మరి చూసుకుంటున్నారు పిల్లలకి. మీరు చెప్పండి, అంటే పిల్లల్ని హాస్టల్లో పెట్టి చదివించడం అనేది ఒక చిన్న చూపుగా చూసే పరిస్థితి, కానీ కుటుంబం ఆర్థిక పరిస్థితుల నేపథ్యంలో పిల్లల్ని చదివించాలని ఒక కాన్సెప్ట్తో వాళ్ళని హాస్టల్లోనైనా పెట్టి చదివించాలి అనడానికి అక్కడ ఆ ఎన్విరాన్మెంట్ ఉంటేనే మనం అంత ధైర్యంగా వాళ్ళని పంపించగలుగుతాం. బాగా చదువుతున్నారు, పర్వాలేదు అని ఒక గుండె ధైర్యంతో ఉంటాం. సో ఈరోజు మీ పాప ఇక్కడ 8th క్లాస్ చదువుతోంది కదా, మీకు ఎలా అనిపిస్తుంది? బాగుందండి, అంటే స్కూల్ కాంఫర్ట్ అని ఉండడం, అంటే టీచర్స్ అని పిల్లల్ని బాగా చూసుకోవడం అన్నీ బాగానే ఉందండి. దాంతోపాటు హాస్టల్ ఉండడం వల్ల మా పేరెంట్స్కి ఎటువంటి భయం లేదండి. టీచర్స్ అందరి దగ్గరుండి వాళ్ళకి కావాల్సిన ఏర్పాట్లన్నీ చేసి దానివల్ల మాకు ఎటువంటి భయం లేదండి.